ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ప్రతి వ్యక్తిని నిరంతరం ముందుకు నడిపించేది తన లోపల దాగి ఉన్న అంతర్గతమైన మనోబలం, బుద్ధిబలం, దేహబలం మాత్రమే. అందుకే మీ బలాన్ని మీరు ప్రయోగించటం మొదలు పెట్టేంత వరకు ఇతరుల బలాన్ని చూసి బెదరటం, లేదంటే మీ లోపల బలాన్ని పెంచుకోవటానికి వేరొకరి సహాయం కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉంటాయి. బలాన్ని నమ్మితే సరిపోదు, బలాన్ని ప్రయోగించటం కూడా తెలియాలి. బలాన్ని ప్రయోగించాలి అంటే తెగింపుతో కూడిన ధైర్యాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే బల ప్రయోగం అనేది చేయరో అప్పటి వరకు బలం ఉండి కూడా మానసికంగా అనేక రకాల దౌర్బల్యాలు ఆవహించి మీ బలాలు మీకే తెలియకుండా అడ్డుపడతాయి. కాబట్టి ఎక్కడైనా సరే మీరు నమ్మాల్సిన సూత్రం శక్తిని ప్రయోగించటం. నిరంతరం జీవితం అనే పోరాటంలో ప్రయోగిస్తూ ఉండటమే జీవిస్తూ ఉండటం అని అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ ఎంతమంది వ్యక్తులు, ఎన్ని రకాల శక్తులు ఎదురుగా నిలబడినప్పటికీ మీరు మీలోని బలాన్ని ప్రయోగించటం మొదలు పెట్టాకే మీ సమర్థత ఏమిటో మీకు తెలిసి వస్తూ ఉంటుంది. అందుకే మీ బలాన్ని మీరు ప్రయోగించటం మొదలు పెట్టండి. మీ శక్తిని మీరు మీ సమస్యల మీద ప్రవహింప చేస్తూ ఉన్నట్లయితేనే పరిష్కారాలు పుట్టుకొస్తూ ఉంటాయి. బల ప్రయోగం, శక్తి ప్రవాహం, ఇవి రెండు మీలోని బలహీనతలను ఊడ్చి పారేసే ప్రచండమైన సాధనాలు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీ సమస్యను తిప్పికొట్టేది, మీ బాధలను బద్దలు చేసేది మీరు నమ్మిన మీలోని అఖండమైన అద్వితీయమైన బలాలు, శక్తులే తప్ప ఇతరుల మాటలు ఏమాత్రం కాదు అని గుర్తుంచుకోండి. మీ చుట్టూ పరిస్థితుల ప్రభావం మిమ్మల్ని భయపెట్టి బాధపెట్టినట్లయితే మీ శక్తి మీకు తెలియనప్పుడు ఇలాంటి కొన్ని ప్రయోగాలను చేసి చూడండి. మీ బలం మీకు తెలియకపోతే ఒక్కసారి గట్టిగా నిలబడి పిడికిలి బిగించి సముద్రాన్ని ఈదేసే అంత శక్తి మీ లోపల ఉన్నట్టు ఒకసారి గాఢంగా ఊహించుకోండి. కొండలను పిండి చేస్తున్నటువంటి బలం మీలో ఉప్పొంగుతున్నట్టు హృదయపూర్వకంగా దర్శించండి. పిడుగులను ఢీకొట్టగలిగే బలం మీ నుంచి బయటకు వస్తున్నట్లు, పరిస్థితుల మీద పూర్తిగా గెలుపొందుతున్నట్లు ఒక ప్రచండమైన దృశ్యాన్ని ఊహాశక్తితో కల్పించి హృదయంలో, మనస్సులో గాఢంగా దర్శించి అనుభూతి చెందండి. ఇదే శక్తి తరంగాలను సృష్టించే ఏకైక ఉపాయం. మీ మనస్సులో, హృదయంలో కలిగించే శక్తి తరంగాలే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో బలాన్ని నింపి మీ అడుగుల్లో కదలికను సృష్టిస్తూ ఉంటుంది. మీ లోపలికి అనంతమైన శక్తిని ఆహ్వానించేందుకు అసలైన మార్గం ఇదే. ఈ రకమైన శక్తిని, బలాన్ని మీరు నమ్ముకుంటున్నప్పుడు దైవ బలం కూడా నిరంతరం మీ మీద కురుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ఉత్సాహంగా, ధైర్యంగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు బలాన్ని ప్రయోగించటమే, ఆలోచన శక్తిని ప్రయోగించటమే మీకు మీ చేతిలో ఉండే అసలైన ఆయుధం. ప్రచండమైన ఆలోచన తరంగాల ప్రవాహమే అన్ని వేళలా అద్వితీయమైన ఔషధంలాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతిలోని అన్ని సాధనాలు పనిచేయనప్పుడు మీ లోపల ఉన్న ప్రాణశక్తి నుంచి వచ్చే అద్వితీయమైన తరంగాల శక్తి దైవ బలంగా మారి మిమ్మల్ని దిగ్విజయంగా ముందుకు నడిపించగలుగుతుంది. మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్యలో నిలబడినప్పటికీ మీ శక్తిని మాత్రమే మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మీ శక్తిని ప్రయోగించటం వల్లనే మీ యొక్క గుర్తింపు అనేది నిలబడుతూ ఉంటుంది. మీ చుట్టూ మీకు అనుకూలమైన వ్యక్తులు, వాతావరణం, పరిస్థితులు లేవు అని మీకు మీరుగా ఫిర్యాదు చేసుకోవటం మానేసి మీలోని శక్తిని ఎంత ఎక్కువగా ప్రయోగించడం మొదలు పెడితే అంత ఎక్కువగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి అని గ్రహించటం మొదలుపెట్టాకే మీరు అసలైన శక్తివంతులుగా ప్రపంచానికి పరిచయం అవుతారు. మీకు మీరే మీలో నుంచి ఒక కొత్త వ్యక్తిత్వాన్ని కూడా దర్శించుకోగలుగుతారు. ఇక్కడ నలుగురు మీకు అడ్డుపడటానికి ముందుకు రావచ్చు.
ఒకడు ఎదిగితే నలుగురు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఒకరు గెలుస్తుంటే మరొకరు అడ్డుపడి అనేక అవరోధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ప్రతివాడు తనకంటే ఎదుటివాడు తక్కువగానే ఉండాలి అని నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే ఈ సమాజంలో అనేక రకాల నెగిటివ్ సమూహాల మధ్య మీరు మీ వ్యక్తిత్వాన్ని, మీ శక్తిని, యుక్తులను ప్రయోగించటం మొదలు పెడితేనే అసలైన గుర్తింపు నిలబెట్టుకోగలుగుతారు. మీ గుర్తింపును మీరు ప్రదర్శించాలి అంటే తెగింపు చూపేంతగా శక్తిని, బలాన్ని ప్రదర్శించాలి. వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవాలి అని గట్టిగా మీరు నిర్ణయించుకున్నట్లయితే తెగింపుతో కూడిన ధైర్యాన్ని, శక్తిని ప్రదర్శించటం మొదలు పెట్టండి. లేదంటే పరిస్థితుల మధ్య, వ్యక్తులు సృష్టించే ఆటంకాల మధ్య తెగింపు లేని జీవితాలు ప్రబలమైన పరిస్థితులను తట్టుకోలేక అసంపూర్ణమైన ముగింపుతో వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే అన్ని రకాల అస్త్రాలు, శస్త్రాలు, శక్తులు, యుక్తులు, బలాలు, శక్తులు అన్నీ కూడా మీరు ఆలోచన ద్వారా, మీలో ఉన్న నాలెడ్జ్ ద్వారా మీరు సృష్టించుకోవచ్చు, ప్రయోగించుకోవచ్చు అనే ఒక వేద సూత్రాన్ని గనక వంట బట్టించుకున్నట్లయితే ప్రతి పరిస్థితిలో ఉపాయాలని సృష్టించుకోగలుగుతారు. ఒక మురికిని మురికితో శుభ్రం చేయలేరు, చీకటిని చీకటితో తొలగించలేరు. ఒక బలహీనతకు మరో బలహీనత సమాధానం ఏమాత్రమూ కాదు. చీకటిని వెలుగు విసిరి కొట్టినట్లే బలహీనతలను బలం, చైతన్యం తిప్పికొట్టేస్తాయి. బలహీనతల్లో, బాధల్లో గెలిపించి నిలబెట్టేది మీలోని అంతర్గతమైన శక్తి, బల ప్రయోగం మాత్రమేనని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. మీ లోపల దాగి ఉన్నటువంటి ప్రాణశక్తి అనేది మీ ఆలోచనలు, భావాలకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. 4 రకాల బలహీనమైన ఆలోచనలు చేసినట్లయితే ప్రాణశక్తిలో బలహీనమైన తరంగాలు ఛార్జ్ అవుతుంటాయి. అలాగే 4 రకాల ప్రచండమైన శక్తి తరంగాలను సృష్టించుకుంటే ధైర్యాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని ప్రాణశక్తి మీ లోపల ఛార్జ్ చేసేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీ నమ్మకాలను, ఆలోచనలను, బలాలను ప్రయోగించటం మొదలుపెట్టి ఫలితాలను దర్శించటం నేర్చుకోండి. ఈ రకంగా బలాన్ని నమ్మి మానసిక, శారీరక శక్తి ప్రవాహంగా మార్చినట్లయితే అన్ని సందర్భాల్లో ఎల్లవేళలా మీ శక్తి మీకు కలల్లో కూడా తోడుగా ఉండి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సృష్టించి గెలిపిస్తూ, నడిపిస్తూ ముందుకు సాగిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం అనేది బయట నుంచి వచ్చే పరిస్థితుల ప్రభావంతో నిర్మితమయ్యేది కాదు. తన లోపల ఉన్నటువంటి మానసిక, శారీరక శక్తుల ఆధారంగానే జీవితం నిర్మితం అవుతూ ఉంటుంది అనేది మానసిక సూత్రం అని మీరు గట్టిగా నమ్మి తీరాలి. బలహీనమైన మనస్సు గనక ఉన్నట్లయితే బెదిరిపోయేలా చేస్తుంది. బలమైన మనస్సు పరిస్థితులను తిప్పికొట్టేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, మార్గాలని చూపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం ఆలోచనల ద్వారా జరిగే ఆట మాత్రమేనని మీరు గ్రహించగలిగితే ప్రచండమైన ఆలోచన శక్తి తరంగాలతో మీ మనస్సును, శరీరాన్ని దృఢంగా నిలబెట్టుకోవటం అలవాటు చేసుకోగలుగుతారు. సాధారణంగా కొన్నిసార్లు కొన్ని క్షణాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా అనేక గంటల వరకు నెగిటివ్ భావాలని మీ లోపల వదిలి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు గాయాలు గట్టిగా తగులుతుంటాయి. బలమైన మనస్సు గాయాలని తిప్పికొట్టగలుగుతుంది. ఉదాహరణకు మీ చుట్టూ వాతావరణంలో వేల లక్షల సంఖ్యలో క్రిములు ఉంటాయి. కానీ మీరు శరీరాన్ని బలంగా, దృఢంగా నిలబెట్టుకున్నంత వరకు అవి ఏమాత్రం మీలోకి చొరబడలేవు. అదేవిధంగా మీ మనస్సు, శరీరం రెండు ఎంత దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా, స్థిరంగా నిలబడి ఉంటాయో అంతవరకు బయట నుంచి వచ్చే పరిస్థితులు మీ లోపల మానసికంగా కానీ, శారీరకంగా కానీ బలహీనతను సృష్టించలేవు. మనస్సు అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి ఆయుధం లాంటిది.
శరీరంలో ఆహారం ఆధారంగా బలం పెరుగుతుంది. అలాగే మనస్సులో ఆలోచనల ఆధారంగా శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శక్తివంతమైన ప్రచండమైన ఆలోచనలు నడిపించే వ్యక్తిలో మనస్సు బలంగా దృఢంగా ఉండి నలుగురికి చైతన్యాన్ని పంచగలుగుతుంది. అలా కాకుండా ఆలోచనలే బలహీనంగా ఉన్నప్పుడు బలహీనమైన భావాలు, బలహీనమైన వాతావరణం సృష్టించి నలుగురిలో కూడా, చుట్టూ ఉన్న వారిలో కూడా భయాన్ని మాత్రమే వాళ్ళు పంచుతూ ఉంటారు. కాబట్టి మీ లోపల ఉన్న మీ వ్యక్తిగతమైన ఆయుధం మీ మనస్సు. కాబట్టి మీ మనస్సులో బలాన్ని ఇతరుల చేతిలోకి వదిలేయకండి. ఇతర వ్యక్తులు, వాతావరణం, పరిస్థితుల యొక్క ప్రభావంలోకి మీ మనస్సును గనక జార విడిచినట్లయితే అది అన్ని రకాలుగా రుగ్మతలను, బలహీనతలను నింపుకొని మీ దగ్గరికి వచ్చి వేధిస్తూ ఉంటుంది. అలా కాకుండా బయట ఎన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మీ లోపల శక్తిని నిలబెట్టుకుంటూ మీ మనోబలాన్ని ధైర్యంగా, ఉత్సాహంగా కాపాడుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నట్లయితే మీ మనస్సు స్వప్నంలో కూడా మీకు అండగా నిలబడుతూ ఉంటుంది. మీ మనస్సు బలంగా, దృఢంగా ఉన్నప్పుడు అల్పకాలికమైన పరిస్థితులు మీకు తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతాయి తప్ప ఆందోళన కలిగించే విధంగా మీ మనస్సులో స్థానాన్ని పొందలేవు. బయటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ మీరు మీ బలం ఆధారంగా నిలబడాల్సి వచ్చినప్పుడు, మీ శక్తి ఆధారంగా మీ జీవితాన్ని ప్రకటించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మనస్సు అనే గొప్ప ఆయుధం మీ దగ్గర ఉంది అని హృదయపూర్వకంగా మానసిక ఆరాధన చేసుకోవాలి. మీ దగ్గర అపరిమితమైన బలాన్ని సృష్టించేందుకు మనస్సు అనేది ఒక యంత్రంలాగా, ఆలోచనలు అనేవి మంత్రాల్లాగా పనిచేసి తీరుతాయి అని ఖచ్చితంగా హృదయపూర్వకంగా మనస్సులో నిలబెట్టుకోండి. సమాజంలో, వాతావరణంలో నలువైపులా బలహీనత ఆవహించినప్పుడు తప్పకుండా మనస్సు బయట నుంచి బలహీన ఆలోచనలనే తీసుకోవచ్చు. కానీ అదే మనస్సుతో అంతే స్థాయిలో బలాన్ని, ఉత్సాహాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. ఆ అలవాటు మీరు తెలుసుకున్నారు అని గమనించండి. అన్ని పరిస్థితులను చక్కదిద్దుకొని, అన్ని సమస్యల నుంచి గట్టెక్కి అత్యంత ఉన్నతమైన స్థితిలో మనస్సును, శరీరాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోగలిగే తెగింపు మీ లోపల నిండి ఉంది అని భావించండి. ఈ విధంగా పరిస్థితుల ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు గట్టిగా నిలబెట్టుకోగలుగుతారు. ఈ రకమైనటువంటి ప్రచండమైన ఆలోచనల తరంగాలు, ప్రచండమైన భావాల శక్తుల యొక్క ప్రవాహంలో అన్ని రకాల పరిస్థితుల ప్రభావం కొట్టుకొని పోతుంది. ఇలాంటి ఆత్మబలం ఆధారంగా మీరు పెంచుకునే శక్తి మిమ్మల్ని, మీ తోటివారిని కూడా తప్పకుండా గెలిపించి ముందుకు నడిపిస్తూ ఉంటుంది.